హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు షెర్వానీ కోసం నేను ఒక చిన్న ఫ్రాక్ అనేది కుడుతున్నానండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. అందులోనూ ఇక్కడ వచ్చేసి పనికిరాని 2 జాకెట్ ముక్కలు అనేవి ఇక్కడ నేను తీసుకున్నాను. అంటే శారీలో ఉంటాయి కదండి, శారీకి కొంతమంది వస్తే కుట్టుకోరు కదా. సో మా అమ్మకి వచ్చిన ఈ శారీ బ్లౌజెస్ని వచ్చేసి ఈ విధంగా నేను షెర్వానీకి ఫ్రాక్ అనేది కుడదామని అనుకున్నాను. సో ఇందుకోసం వచ్చేసి నేను లైనింగ్ అంటే టాప్ బాటమ్ రెండిటికి కలిపి కూడా నేను 1.5 మీటర్ అనేది తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను కింద బాటమ్కి ఎంతైతే కావాలో అంటే ఫ్రాక్కి ఎంత కావాలో అంతవరకు నేను ముందు కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మనము బాడీ పార్ట్కి చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 80 పాయింట్స్ అనేది తీసుకున్నానండి. మనము మామూలుగా జాకెట్కి అయితే ఎంత అయితే అవసరం పడుతుందో 80 పాయింట్లు అంటారు కదా. సో అలా నేను 80 పాయింట్లని ఇక్కడ తీసి లంగాకి సపరేట్గా పెట్టేస్తున్నానండి. మనము లైనింగ్ అనేది కొంచెము తక్కువ ఉన్నా సరిపోతుందండి, ఎందుకంటే లోపల వైపు కదా, మనకు పైన ఉన్న దానికంటే ఇది కొంచెం తక్కువే ఉండాలి. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిడిల్కి కట్ చేసేసుకుందాము. ఇది పొడవు కూడా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పొడవు వచ్చేసి ఇక్కడ 16 ఇంచులు లేదా 17 ఇంచులు అనేది ఉంది. ఇది కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది మడత పెట్టి కుట్టేస్తాం కదా, కింది వైపు సరిపోతుందండి. సో మనకు పిల్లలు వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు 1 to 4 ఇయర్స్ వరకు కూడా పనికొస్తుందండి. ఎందుకంటే పిల్లలు అంత పొడవు ఎక్కువేం కారు కదా, 4 ఇయర్స్ వరకు కూడా, అంటే 3 to 4 ఇయర్స్ వరకు కూడా పనికొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒక 17 ఇంచుల వరకు పెడుతున్నానండి. మిగిలింది నేను కట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంకా కావాలనుకుంటే, అంటే కట్ చేయడం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే మీరు ఫ్రిల్ లాగా పెట్టేసేయచ్చండి. ఒక ఫ్రిల్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు పెరిగేటప్పటికైనా మనం అంటే కుట్టని ఉప్ప తీసుకోవచ్చు. బాగా పొడవుగా వస్తే ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. సో నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి. షెర్వానీ వచ్చేసి 1 ఇయర్ బేబీ కదా, సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. 3 ఇయర్స్ వరకు కూడా నార్మల్ హైట్ అందరూ కూడా ఒకేలా ఉంటారండి. 3 ఇయర్స్ వరకు 3 దాటితేనే కొంచెం అనేది పొడవు పెరుగుతారండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రాక్ పార్ట్ అనేది లైనింగ్ అలాగే పైన పార్ట్ ఈ రెండు కూడా మనకి కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు వీటితో మనకు అవసరం లేదు, ఇంకా కుట్టేటప్పుడు మాత్రమే సరిపోతుంది తీస్తే. ఇప్పుడు మనము బాడీ పార్ట్ కోసము ఇక్కడ తీసుకుందాము. లైనింగ్ అనేది ఇలా చూడండి, మడతలు అనేది మన వైపు ఉండాలి. ఇలా ఓపెన్స్ అనేది ఎదురు వైపు పెట్టేసేయండి, మనకు ఆపోజిట్లో పెట్టుకొని ఎప్పుడైనా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే హ్యాండ్స్కి కూడా అలాగే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి హైట్ నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఖర్చులు కలిపి కూడా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 11 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. టోటల్ 11 అండి. అలాగే 1.75 ఇంచ్ అండి ఇక్కడ నేను నెక్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్కి వచ్చేసి 2 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా పొడవుగా ఒక లైన్లో గీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ 4.5 ఇంచ్ అనేది నేను ఆర్మ్ హోల్ అనేది పెడుతున్నానండి, 4.5 ఇంచులు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని ఆర్మ్ హోల్కి వచ్చేసి రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ అనేది తీసిన తర్వాత మనము చెస్ట్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 5 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను పాపకి. అంటే 5 4 20, అంటే 20లో మనం 4th పార్ట్ తీసుకోవాలి. అలాగే నడుము కూడా సేమ్ అలాగే ఉంటుందండి, పిల్లలకి పైనుంచి కింది వరకు కూడా సమానంగా ఉంటుంది కాబట్టి మనము 5 అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఖర్చులోకి ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి. ఇక్కడ మనము నడుము వైపుకి కొంచెము ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు నడుము దగ్గర ఫ్రాక్ అనేది బాగుంటుందండి, మరి కిందికి పోయినట్టు లేకుండా. అలాగే ఇక్కడ మనము ఖర్చుల్లో అంటే కరెక్ట్గా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం కుట్లు వేసుకునే దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. అలాగే నెక్ లెంత్ దగ్గర కూడా ఈ విధంగా నేను మార్క్ చేస్తున్నానండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కోసం కూడా గుర్తుండడం కోసం. సో ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వేరు చేద్దాము. ఇక్కడ మనకు వచ్చేసి నెక్ అనేది కట్ చేసుకోవాలండి, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఇంచెస్ అనేది నేను నెక్ లెంత్ అనేది తీసుకున్నానండి బ్యాక్ పార్ట్కి. సో మీకు వచ్చేసి ఇక్కడ ఎలాంటి డిజైన్ పెట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా కావచ్చు, మీరు నెక్ అనేది కట్ చేసేటప్పుడు 2 పార్ట్ ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా తీసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 సేమ్ 3 ఇంచెసే పెడుతున్నాను,
కాకపోతే ఏంటంటే మీకు చెప్పాలి కదా, కొంతమంది డిజైన్ అనేది ఏదైనా పెట్టుకున్నప్పుడు, లేదంటే కొంతమంది నెక్ అనేది లెంత్ తగ్గించినప్పుడు కూడా అలా పెట్టుకుంటారు. సో ఇక్కడ నేను 2 ఇంచెస్ అనేది బ్యాక్ సైడ్ పార్ట్కి ఈ విధంగా మధ్యలో కట్ పెడుతున్నానండి. ఇలా కట్ పెట్టడం వల్ల మనకు పిల్లలకి తల అనేది పట్టాలి కదా, పైనుంచి కిందికి వేస్తాం కాబట్టి. సో ఆ విధంగా నేను కట్ పెట్టి చిన్న హుక్ అనేది పెడతాను. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇక్కడ 3 ఇంచెస్ అనేది నెక్ లెంత్ అనేది తీసుకుంటున్నానండి. దీన్ని కూడా రౌండ్ అనేది తీసుకొని కట్ చేసేసుకుంటాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దాంట్లో కొంచెము ఫ్రంట్ సైడ్ లోత్ అనేది కొద్దిగా తీసుకోవాలండి. ఒక పావు ఇంచ్ అనేది చిన్నపిల్లలకి అంత ఎక్కువే ఉండదు కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా తీసేసేయాలి ఈ ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది లైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము పైన క్లాత్ని మాత్రం కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు ఇక్కడ డిఫరెంట్గా 3 టైప్స్లా ఉంది. గజిబిజి గందరగోళం అంటారు కదా, అలా ఉంది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా నేను సపరేట్గా కట్ చేస్తున్నానండి. ఒక పొర అనేది వేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు డిజైన్గా అంటే 3 రకాలుగా వచ్చింది కాబట్టి చూడడానికి కూడా లుక్ ఉండదండి, బాగోదు. అందుకని చెప్పి నేను ఫ్రంట్ బ్యాక్కి సేమ్ డిజైన్ వచ్చేలాగా, అలాగే హ్యాండ్స్కి సపరేట్ డిజైన్ లాగా, అలాగే నేను కింద వైపు ఫ్రిల్ పెట్టేస్తున్నాను కదా, అంటే బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాను, దానికి సపరేట్గా అలా 3 రకాలుగా పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్కి అనేది మీకు చూపిస్తానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెడదాం అనుకున్నా కూడా చూడడానికి బాగోదు. ఒక హ్యాండ్కేమో ఒక డిజైన్, ఇంకో హ్యాండ్కి ఇంకో డిజైన్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ మార్చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఎప్పుడైనా హ్యాండ్స్ అనేది పెట్టుకున్నప్పుడు 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. అలా 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఫోల్డింగ్ మొత్తం కూడా మన వైపు ఉండాలి, అలా చూసుకొని చేయాలి. ఇక్కడ నేను మీకు పేపర్ కటింగ్ అని ఇలా చూపిస్తున్నానండి, నీట్గా మీకు అర్థం అవ్వడం కోసం. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులండి. శర్వానీకి హ్యాండ్ పొడవు 2.5 తీసుకున్నాను. అలాగే 3 ఇంచులు పఫ్ కోసం, పఫ్ అనేది చాలా పెద్దగా అంటే బాగా వస్తుందండి. అలాగే 1 ఇంచ్ వచ్చేసి పై వైపున కింది వైపున ఖర్చుల కోసం. అలాగే 4 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ అండి, కింద వైపు హ్యాండ్ లూజ్. అలాగే పక్కన 3 ఇంచెస్ పెట్టాం కదా పఫ్ కోసం, అలాగే కింది వైపు కూడా మనము 3 ఇంచెస్ అనేది లూజ్ దగ్గర కూడా పెట్టుకోవాలి. అలాగే ఖర్చులోకి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ పేపర్ అనేది లేదు కాబట్టి మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఇక్కడ ఇలా మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా మనకి ఎంతైతే ఉందో దానికి హాఫ్ లాగా ఇలా నేను మార్కింగ్ చేశాను. సో ఇక్కడ చూడండి, మనము 1.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్ లూజు 2.5 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 2.5లో సగం అండి 1.5 ఇంచు. సో ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ పేపర్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్ అనేది షేప్లో ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇలా కర్వ్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చూడండి మధ్యలో కట్ అనేది పెడుతున్నాను, మిడిల్ అని మనకు అర్థం అవడం కోసం కుట్టేటప్పుడు. సో ఇక్కడ నేను 2.5 ఇంచులు అనేది పొడవు కదండి, హ్యాండ్ పొడవులో హాఫ్ వచ్చేసి 1.5 ఇంచు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అలా పెట్టాము. అక్కడికి వచ్చేసి మనకు కట్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది 1 ఇంచ్ వరకు మనం ఇలా స్ట్రైట్గా రావాలి. ఆ తర్వాత మనము కర్వ్ అనేది బాగా కొంచెం కింది వైపుగా రావాలండి. అలా వస్తే ఏంటంటే మనకి పఫ్ అనేది జారిపోయినట్టు కాకుండా స్ట్రైట్గా పట్టుకున్నట్టుగా ఉంటుందండి చేతికి. చూడండి ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నా కదా, ఇలా మనము కట్ చేస్తే ఏంటంటే మనకు పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు కట్ చేసేయండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా బాగుంటుందండి పఫ్ అనేది, మీరే చూస్తారు. నేను శర్వానికి డ్రెస్ అనేది వేసి కూడా చూపించాను. ఇంకెవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము క్లాత్ మీద అంటే 4 ఫోల్డింగ్స్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇలా నేను మార్క్ అనేది చేసి చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని నేను కట్ చేసుకున్నానండి. హ్యాండ్ అనేది కట్ చేసుకొని దానికి లైనింగ్ పార్ట్ కూడా కట్ చేసుకొని సేమ్ అలాగే లైనింగ్ కూడా కట్ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పాను కదండి, కింది వైపు బాడీ పార్ట్కి ఫ్రిల్ అనేది వస్తుందని చెప్పి, ఫ్రంట్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ ఫ్రిల్ కోసమని ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ డిజైన్ లేకుండా ఈ చిన్న చిన్న చుక్కలు చుక్కలు దీన్ని అనేది పెడదాం అనుకున్నాను. సో దీన్ని వచ్చేసి నేను ఇక్కడ రెండుగా కట్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేటట్టు చిన్న చిన్న ఫ్రిల్ అనేది పెడతానండి. ఇలా పెట్టి కుట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైనింగ్ పార్ట్ అలాగే పైన పార్ట్ అంటే ఫ్రాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి అటాచ్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇది కూడా మనము బాడీ పార్ట్కి అనేది అటాచ్ చేసుకుని, అంటే బాడీ పార్ట్ అనేది ఎంతైతే వెడల్పు అనేది కింద నడుము దగ్గర ఉంటుందో అది చూసుకుంటూ మనం కుట్టాల్సి ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. లైనింగ్ పార్ట్ అండ్ కింద పై వైపున ఉండే మెయిన్ పార్ట్ అనేది రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. అలాగే లైనింగ్ లోపల వైపు ఉంటుంది కదా, కింద వైపుది ఈ విధంగా ఒక మడత పెట్టుకొని మనం మడత పెట్టి కుట్టేసేయాలి. ఇలా కింద ఫ్రాక్ అనేది అంటే కుట్టడం అనేది అయ్యాక, అంటే లైనింగ్ అది ఇది రెండు కలిపాక ఇలా మనం ఫ్రిల్ అనేది చూసుకొని కుట్టుకోవాలండి. బాడీ పార్ట్కి ఈక్వల్ అయ్యేలాగా ఇలా చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు. మనకు కరెక్ట్గా అర్థం కావాలంటే ఇలా పక్కన చూసుకొని పెట్టుకుంటూ అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా అటాచ్ చేసుకుంటాం. తర్వాత ఇలానే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బాడీ పార్ట్ అనేది ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఈ మొత్తం చుట్టూరు కూడా కుట్టి దాన్ని రివర్స్ చేస్తానండి. చూడండి ఇలా మొత్తం చుట్టూరు కుట్టేశాను. కుట్టిన తర్వాత అంటే నెక్ పార్ట్ అనేది మధ్యలో టక్స్ అనేది చిన్న చిన్నగా పెట్టుకొని దాన్ని రివర్స్ అనేది చేస్తానండి. అప్పుడు నెక్ అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఇలా చుట్టూరు మొత్తం కూడా కుట్టేస్తున్నాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత కింద వైపు మాత్రం కుట్టకుండా వదిలేయాలి. మనం కింద నుంచి ఓపెన్ చేసి రివర్స్లో తిప్పేసుకుంటామండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే మొత్తం కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇలా రౌండ్ దగ్గర వచ్చిన దగ్గర, అంటే మనము చంక దగ్గర కావచ్చు అంతా మనం ఇలా టక్స్ అనేది చిన్న చిన్న అంటే కట్స్ అనేది పెట్టుకుంటే మనకి ఏంటంటే బాగా తిరుగుతుందండి. రౌండ్ అనేది బయటికంటే రివర్స్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను బాగా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దాని మీద నెక్కి కూడా ఒక సైడ్ మొత్తం కుట్లేసేయాలండి. ఇలా ఒక చిన్న కుట్లు అనేది పెట్టుకుంటే మనకు నీట్గా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే అటాచ్ చేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మధ్యలో చూడండి నెక్ దగ్గర కూడా చిన్న కట్ అనేది ఇచ్చాను కదా నెక్కి బ్యాక్ సైడ్. సో అది కూడా పెట్టేసుకోవాలి ఒకేసారి. పెట్టుకొని మనము రివర్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ చూడండి ఇలా కట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చిన్న హుక్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటికి డాట్స్ అనేది పెట్టుకుందామండి. ఫ్రంట్ బ్యాక్ రెండింటి కూడా డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. షోల్డర్కి మిడిల్ వైపు కరెక్ట్గా చక్కగా స్ట్రైట్గా పట్టుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా డాట్స్ అనేది వేసుకోవాలి. సో అలాగే బ్యాక్ పార్ట్కి కూడా వేసేస్తున్నానండి. సో ఇలా రెండింటికి వేసిన తర్వాత మనము షోల్డర్ అనేది అటాచ్ అనేది చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ లేస్ కూడా వేసానండి, కొంచెము లుక్ అనేది బాగుండడం కోసం అని చెప్పి. మనం ఇలా హ్యాండ్స్ షోల్డర్స్ అనేది అటాచ్ చేయకముందే చేయాలి. సో ఇక్కడ నేను చూడండి లైనింగ్ పార్ట్ కూడా కలిపేశాను హ్యాండ్స్కి. ఇక్కడ నేను సేమ్ ఇక్కడ ఎంత చూపిస్తున్నానో అంత మాత్రమే వేసుకోవాలండి. మిడిల్ నుంచి సేమ్ వైపు ఒకేసారి ఇలా చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా కుచ్చులు అనేది మన వైపుకు పెట్టుకుంటూ రావాలి. అలాగే రౌండ్ అనేది తిప్పి మళ్ళీ మన వైపుకే పెట్టుకుంటూ రావాలండి. ఇలా పెడితే ఏంటంటే మనకు కుచ్చులాగా అంటే బుట్టలాగా పైకి ఎత్తుకొని ఉంటుంది. పిల్లలకి చూడండి ఎంత అందంగా చక్కగా వస్తుందో. ఇలా వచ్చేస్తుందండి బుట్ట హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు దీనికి ఒక క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని దానికి అటాచ్ చేసుకోవాలండి. మనం రివర్స్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్లాత్ అనేది పెట్టి దీన్ని ఇలా రివర్స్ చేస్తే ఏంటంటే మనం మడత పెట్టి కుట్టినప్పుడు మనకు చిన్నగా నీట్గా వచ్చేస్తుందండి. అది మనకు ఒక గోటులాగా కూడా వస్తుంది.
సో ఇక్కడ చూడండి ఇలా కుట్టిన తర్వాత మనము ఇక్కడ చివరి వైపు కూడా మళ్ళీ మడత పెట్టుకోవాలి. ఒక 2 మడతలు పెట్టుకొని దాని పై వైపుకి ఒక గోటులాగా పెట్టుకొని మనం దాని మీద కూడా ఒక 2 కుట్లు అనేది వేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది. నేను ఇలా హ్యాండ్స్ మీద కూడా నేను లేస్ అనేది కుట్టేశానండి, ఎల్లో కలర్ లేస్. అప్పుడు దానికి కొంచెం లుక్ అనేది బాగుంది. సో ఇలా గోటు అనేది వచ్చేస్తుంది. ఇలానే మనం రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. అలాగే లేస్ కూడా కుట్టేశానండి. లేస్కి ఏంటంటే కొంచెం కింద వైపు గ్యాప్ అనేది వదిలాను చూడండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి అది గుచ్చుకుంటుంది కదా ఒక్కొక్కసారి, కొన్ని లేస్లు అనేవి అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మరీ పైకి పెట్టాను లేస్ అనేది. సో 2 కూడా హ్యాండ్స్ అనేది ఇప్పుడు మనం అటాచ్ చేయాలి. మనం అటాచ్ చేసే ముందుగా బాడీ పార్ట్ ముందు పెట్టుకొని మనం ఫ్రంట్ సైడ్ ఏవైతే హ్యాండ్ వస్తుందో వాటికి కొంచెం ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలండి ముందు సైడ్కి. సో ఇక్కడ దీనికి ఇక్కడ రెండిటికి లోత్ అనేది తీస్తున్నాను. కొద్దిగా అండి, చిన్నపిల్లలకి కాబట్టి చాలా తక్కువ అనేది సరిపోతుంది లోత్ తీస్తే. అలాగే రెండో హ్యాండ్కి కూడా మనము లోత్ అనేది తీసుకుందాం. సో ఇలా హ్యాండ్స్ అనేది మనము అటాచ్ చేసేసుకోవాలి బాడీ పార్ట్కి. ఇలా నేను రెండిటికి కూడా అటాచ్ అనేది చేసేసానండి. ఇలా అటాచ్ అనేది చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ అలాగే బాడీ పార్ట్కి నేను ఫ్రిల్స్ అన్నా కదా, ఈ విధంగా ఒకవైపు కుట్టు అనేది వేసానండి ఈ క్లాత్కి. ఇలా వేసి దానికి మెయిన్ వైపు ఈ విధంగా పెట్టుకుంటూ, అంటే ఫ్రిల్స్ని ముందుగానే పెట్టుకుంటూ కుట్టానండి. ఇలా పెట్టుకొని రివర్స్ చేస్తే ఏంటంటే మనకు ఫ్రిల్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఎంతైతే మన క్లాత్ ఉందో అంత క్లాత్ వరకు మనం ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనము ఆల్రెడీ ఇంకా కింద వైపు ఫ్రాక్ పార్ట్ ఉంది కదండి, ఆ ఫ్రాక్ పార్ట్ని కూడా మనము దాని కింది వైపే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ఫ్రాక్ పార్ట్ని కూడా ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్లో పెట్టుకొని ఇలా పెట్టేసి మనము ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ 2 కుట్లు అనేవి వేసుకోండి, అప్పుడు మనకి ఊడిపోకుండా అలా బాగుంటుంది. అలాగే నేను కింద వైపు కూడా నేను మొత్తం కూడా లేస్ అనేది వేసేసానండి, ఈ ఫ్రిల్కి కావచ్చు అలాగే నడుం దగ్గర అలాగే కింద. ఇప్పుడు మనం చుట్టూరు కూడా అటాచ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి వచ్చేసి నాకైనా ఖర్చు అనేది అంటూ ఏం లేదండి, ఓన్లీ లైనింగ్ ఒకటి నేను సపరేట్గా తీసుకొచ్చాను, అలాగే లేస్ అనేది సరిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోయింది పాప ఫ్రాక్ అయితే మాత్రం. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నేను శర్వానికి కూడా వేసి చూపిస్తాను. ఇది నైట్ నేను కుట్టేశానండి, నైట్ అయింది. నైట్ కుట్టేసరికి పాప నిద్రపోయింది. సో అది ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అసలు తనకి ఎంతవరకు సరిపోయిందా లేదా అని చూద్దామని ఇలా వేశాను. బ్యాక్ సైడ్ హుక్ కూడా కుట్టలేదండి, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా దానికి కొద్దిగా లెంత్ అనేది కొంచెం పొడవైనట్టు అనిపించింది. అంటే పెరిగే పాప కదా, ఇంకా సరిపోతుంది. తను నడుస్తుంటే తనకేం అంత ఎక్కువేం అడ్డమేం పడలేదు. వెనక వైపు మనం హుక్ పెడితే ఏంటంటే కొంచెం ఫ్రంట్ సైడ్ పైకి అనేది వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా శర్వానికి అయితే సరిపోయింది. ఇది ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా. శర్వానికి బాగానే ఉందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ. సో ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా కామెంట్ పెట్టండి. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్.